హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు జగ్గారెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనపై కుట్రలు చేశారన్నారు. తనని అరెస్ట్ చేయడానికి పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ప్రయత్నించారంటూ ఆరోపించారు. కేసుల్లో ఇరికించడానికి ఒక ఐపీఎస్ ఆధ్వర్యంలో రహస్యంగా ఎంక్వైరీ కూడా చేయించారన్నారు జగ్గారెడ్డి. తాను ఎలాంటి అవినీతి చేయలేదని ఆ ఎంక్వైరీలో తేలిందన్నారు. తనపై హరీష్ చేసిన కుట్రలన్నీ కూడా విఫలమయ్యాయన్నారు జగ్గారెడ్డి. కోపమేంది? జగ్గారెడ్డి ఇంత పెద్ద సభ, రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లు ఎట్లా చేయగలిగిండు? అది అక్కడ స్టార్ట్ అయింది ఇక అసలు కథ. అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిండు, ఇది ఎట్లా చేయగలిగిండు? వాళ్ళ సొంత జిల్లా కదా, ఒక రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లు ఇక్కడ చేయడం అనేది వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారు. జగ్గారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఏమన్నా ఇల్లీగల్ పనులు చేసిండా? వాళ్ళు స్టార్ట్ ఎంక్వైరీ. అందరు ఏమనుకుంటారంటే నన్ను చూసి అంత ఓ మాఫియా అనుకుంటారు, నన్ను గుండగాడు మాఫియా. ఓన్ కొట్టింది లేదు, ఓన్ చంపింది లేదు. మనం పోలీస్ ఆఫీసర్లు మొత్తము అన్ని తిరిగిరు. వాళ్ళకు అసలు ఆస్తులు పాస్తులు భూములు ఏం లేవు కదా. వాళ్ళ క్లారిటీ వచ్చింది. హరీష్ రావు పోలీసు ఫస్ట్ ఎంక్వైరీలో వాళ్ళు ఏం దొరకలేవు, ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. నాకు వ్యక్తిగతంగా ఏం పంచాయతీ లేదు నాకు హరీష్కి. ఓన్లీ రాహుల్ గాంధీ గారి సభ మీదనే, 17వ సభ మీదనే ఇదంతా టార్గెట్. తర్వాత పటంచర్ ప్రాంతంలో ఏమైనా భూముల దందాలు చేసిండని అక్కడ స్టార్ట్ చేశారు పోలీస్. అగ్రిమెంట్ని కూడా వాళ్ళు తప్పుగా చూపించి కేసులు చేశారు. సభ ఏర్పాట్లు సక్సెస్ చేసినందుకే, వేరేదేం లేదు. ఇక జగ్గారెడ్డికి ఊర్లో ఎంతమందికి డబ్బులు ఇచ్చేది ఉంది అని ఒక లిస్టు తయారు చేశారు. నేను ఎవరెవరికి అప్పున్నా, మాకు డబ్బులు ఇస్తలేడు అని ఒక కంప్లైంట్ ఇవ్వండి అని వీళ్ళు అడుగుతున్నారు. సరే మేము జగ్గారెడ్డి మీద కంప్లైంట్ ఇస్తాము, మరి డబ్బులు ఎట్లా అంటే మేము ఇస్తాం అంటే వాళ్ళు ఇస్తామన్నారు, హరీష్ రావు ఇస్తామన్నాడు. 40 పిటిషన్లు జగ్గారెడ్డి మీద రిజిస్టర్ అయితే పీడీ యాక్ట్ పెడదాము 1 ఇయర్ కోసము అని డిజైన్ చేసారు.